హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగల్ రాజా. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఏదైతే thumbnail లో చూసారో ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో ట్రైలర్ గురించి ఈ రోజు పిన్ టు పిన్ రియాక్షన్ వీడియో మేము మన ఛానల్ ఇంతవరకు ఒక వీడియో కూడా చేయలేదు. ఫస్ట్ ఇదే వీడియో అనుకుంటాను రియాక్షన్, అది ట్రైలర్ కి సంబంధించి. సో ట్రైలర్ లో ప్రతి ఒక్క షాట్ క్లియర్ గా మాట్లాడుకుందాం. ఎందుకంటే నాకు ఆల్రెడీ నేను ట్రైలర్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అండ్ హరీష్ శంకర్ గారికి చాలా పెద్ద హిట్ పడబోతుంది అనిపించింది. కానీ కొన్ని మైనసెస్ ఉన్నాయి అక్కడక్కడ, అవేంటో క్లియర్ గా మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని గురించి చూడండి. మీకు వీడియో నేను ఇక్కడ ట్రైలర్ ఒక సైడ్ కి ప్లే చేస్తూ నేను డిస్కస్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని గురించి చూడండి. ఇదివరకు మన జిగల్ రాజు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్లే చేస్తున్నాను చూడండి. మైత్రి మూవీ మేకర్, వావ్. ఈయన పేరు వచ్చేసి ఏదో సంథింగ్, ఏదో పేరు ఉంటుంది అబ్బాయి, కానీ ఈయన లుక్స్ మాత్రం వెరీ స్టన్నింగ్ ఉంది. వెరీ స్టన్నింగ్ అంటే వెరీ స్టన్నింగ్. అసలు ఇలాంటి లుక్స్ నేను అంటే ఈయన క్యారెక్టరైజేషన్ కి అండ్ హరీష్ శంకర్ గారి మూవీస్ లలో ఇప్పటిదాకా నేను చూడలేదు. కానీ లుక్స్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. అసలు ఎవరికి ప్రొడ్యూసర్స్ ఎవరికి భయపడట్లేదు. డైలాగ్ వచ్చేసి అసలు ఎవరికి భయపడడా, వాడికి భయం అంటే తెలియదా అంటే అసలు ఎవరికి భయపడట్లేదు అని చెప్తారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇంట్రో మాత్రం, అంటే ఇంట్రడక్షన్ ఉంటుంది కదా, సినిమాలో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇక్కడైతే మాత్రం వేరే లెవెల్ ఉందబ్బా. చాలా అంటే చాలా బాగా నచ్చింది. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అసలు. సో ఓవరాల్ మూవీలో చూడాలి ఆయన ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందో. ఎందుకంటే ఓజీలో చాలా సింపుల్ గా చూపించేస్తారు, కానీ ఇక్కడ హరీష్ శంకర్ గారు ఆయన ఫ్యాన్ కదా, మినిమం ఉంటుంది లేండి. ఉస్తాదా మనోడు కూడా ఉన్నాడు ఇందులో. ఆల్రెడీ ఏదో కాటక రాయిలో అనుకుంటా ఆయన క్యారెక్టర్ ఉంటుంది, అందులో కూడా ఉంటాడు. అంటే ఊరు బయట వెళ్ళేస్తాడు కదా పవన్ కళ్యాణ్ గారు, అందులో ఊరు బయట ఉంటాడు. ఇక్కడ కూడా మొబైల్ ఇలా పెట్టేసుకొని ఉస్తాదా అంటున్నాడు. మరి ఆయన క్యారెక్టర్ ఏముంటుందో చూడాలి. మేబీ కాటం రాయిని రిపీట్ షాట్ ఏమన్నా పెడతారో ఏంటో తెలియట్లేదు. హరిశంకర్ గారు ఒక మాట చెప్పారబ్బా, అంటే కొన్ని ఇంటర్వ్యూస్ లో ఉన్నప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు పోలీస్ కాస్ట్యూమ్ లో కనపడేదానికంటే కూడా సివిల్ కాస్ట్యూమ్స్ లో కనపడతారు. ఎందుకంటే నేను ఆల్రెడీ గబ్బర్ సింగ్ లో కంటిన్యూగా పోలీస్ కాస్ట్యూమ్స్ పెట్టేశాను. సో ఇక్కడైతే మాత్రం సివిల్ కాస్ట్యూమ్స్ ఎక్కువ ఉంటాయి అంటున్నారు. కానీ ఒక ఫైట్ సీక్వెన్స్ కూడా ఉంది పోలీస్ కాస్ట్యూమ్ లో. చూడాలి మరి మూవీతో ఏం మ్యాజిక్ చేస్తారు. వైలెన్స్ అంటే మీనింగ్ తెలియక మీ అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. వైలెన్స్ అంటే మీనింగ్ తెలియని మీ అందరికి ఒక ప్యాషన్ అయిపోయింది అన్నారు. అక్కడ చూడండి, బ్లడ్ మీద నుంచి బూట్ కాల్ అలా తీస్తున్నాడు. ఆ షాట్ మాత్రం భలే ఉందబ్బా. చూపిస్తా అర్థం భావం అవసరం, అర్థం భావం అవసరం అన్ని చూపిస్తానేసి ఆ షాట్ చూడండి. అలా కత్తిని దానితో వచ్చి ఇలా నెక్లు దిగిపోతుంది. మరి టూ మచ్ వైలెన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లో ఇప్పటిదాకా ఇలాంటి టూ మచ్ వైలెన్స్ చూడలేదు. సో ఉస్తాద్ భగత్ సింగ్ లో అయితే అంత వైలెన్స్ ఉంది. మరి అన్ని చూపిస్తా. ఈ షాట్ అంటే ఇక్కడ ముస్లిమ్స్ మధ్యలో ఉంది. మరి ఈ షాట్ మరి ఎలా కన్వే చేశారు ఏంటనేసి అర్థం కావట్లేదు. ఆ రెండు కత్తులు కూడా వాళ్ళకి సంబంధించిన, అంటే తల్వార్ అంటారు కదా వాళ్ళు, దానికి సంబంధించిన ఉంది. సో చూడాలి మరి ఓవరాల్ మూవీలో ఏం, అంటే ఈ సీన్ ని ఎలా సింక్ చేశారనేసి. డిఎస్పి రాక్ స్టార్, ఇందులో సాంగ్స్ కానీ వీటన్నిటికి సంబంధించి డిఎస్పి ఉన్నారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే తమన్ గారిని తీసుకున్నారు. సో వీళ్ళిద్దరు వర్క్ చేస్తున్నారు మూవీకి. మరి మ్యూజిక్ ఆ ఎఫర్ట్ కనపడుతుందా లేదా థియేటర్ లో 19th చూడాలి. చూడండి అక్కడ షార్ట్ లో ఆల్రెడీ మన గబ్బర్ సింగ్ ఏదైతే ఇంట్రడక్షన్ సీన్ ఉంటుందో ఆ ఇంట్రడక్షన్ సీన్ ఫోటో దగ్గర శ్రీలీల గారు ఉన్నారు. సో ఆవిడ ఏం చెప్తుంది చూడండి. మ్యాజిక్ జరుగుతుంది, ఆయన కనిపెట్టుకున్న ప్రతిసారి మ్యాజిక్ జరుగుతుంది అంట. అంటే సేమ్ మనకి గబ్బర్ సింగ్ లో ఏదైతే కామెడీ జనరేషన్ ఉందో అదే కనపడుతుంది ఇక్కడ. మా బాస్ పక్కన ఉంటే చుట్టుపక్కల ఏ డేంజర్ ఉండదు. రెడ్డి గారు ఈ బిల్డప్ కొంచెం మా బాస్ పక్కన ఉంటే ఏదైనా ఒక రేంజ్ లో ఉంటది అన్నప్పుడు రెడ్డి గారు ఈ బిల్డప్ లే కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఇంతకుముందు ఎలా ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ మూవీస్ లో డైలాగ్సే ఆహా ఓ ఆయన బిల్డప్ లాగా ఉండేవి, కానీ ఇందులో కొంచెం తగ్గించుకుంటున్నారు. చూడాలి. తెచ్చుకోకండి, చూస్తున్నారుగా. అతను ఇక్కడికి వచ్చి తెగ డిస్టర్బ్ చేస్తున్నాడు. కొంచెం
అసలు వర్కౌట్ అవుతుందా అనిపిస్తుంది. శ్రీలీల గారి యాక్టింగ్ రెగ్యులర్ అనిపిస్తుంది. అండ్ రాశికన్న గారు కూడా ఉన్నారు. పూజ హెగ్డే గారు మేబీ స్పెషల్ గెస్ట్ గా, అంటే స్పెషల్ అపీరియన్స్ లాగా ఒక సాంగ్ లో సంథింగ్ ఏదో ఉండొచ్చు. అండ్ పూజ హెగ్డే గారు కూడా ఉన్నారు. ఇంకొక హీరోయిన్ కూడా ఉన్నారు ఈ మూవీలో. అండ్ ఇక్కడ రాశికన్న గారు కూడా ఉన్నారు. I need some breathing space. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం డాన్స్. అన్నయ్య డైలాగ్ వాడేశారు కానీ డాన్స్ అని పెట్టారు. అది ఇంగ్లీషే కదా. తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం. ఇది ఎప్పుడు మార్చారా? వావ్, ట్రైలర్ కూడా భలే సింగ్ చేశారు అబ్బా. చూసారా ఆ షార్ట్? సేమ్ ఇదే నాకు ఒక మైనస్ అనిపించింది. సేమ్ గబ్బర్ సింగ్ లో ఉన్నట్టే శ్రీలీల గారి కెమిస్ట్రీ కానివ్వండి, ఇక్కడ గబ్బర్ సింగ్ లో ఉన్న టీం ఉంటారు కదా అంతాక్షరి దగ్గర, నాకైతే వాళ్ళే కనపడుతున్నారు. అలాంటి సెటప్ ఉంది. సో అంతాక్షరి లాంటి సీన్ మళ్ళీ పెట్టారేమో అనిపిస్తుంది. అండ్ ఆ టైంలో అంటే వర్కౌట్ అయింది, మరి ఈ టైంలో వర్కౌట్ అవ్వాలని లేదు. వర్కౌట్ అయితే మాత్రం పేలుతుందబ్బా. మరి వర్కౌట్ అవ్వకపోతే చెప్పలేం. స్టోరీలో స్ట్రెంగ్త్ ఉండాలి కదా, స్టోరీ స్ట్రెంగ్త్ ఏంటనేది తెలియట్లేదు. ట్రైలర్ చూస్తుంటే జనాల కోసమే సినిమా ఉన్నట్టుంది, అంటే జనాలను కాపాడే దాంట్లో. అండ్ గబ్బర్ సింగ్ వచ్చేసి తెలుసు కదా, మదర్ సెంటిమెంట్ తో ఉంటుంది. సో పర్సనల్ ప్రాబ్లం నుంచి గబ్బర్ సింగ్ గా ఆల్రెడీ రీమేక్ మూవీ, దాని గురించి ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ మూవీలో మాత్రం అంటే జనాల గురించి మూవీ రన్ అవుతూ ఉంటుంది. దానికి సంబంధించిన డైలాగ్సే ఉన్నాయి మాక్సిమం. సో చూద్దాం. ఈ కాలు కదలాలన్నా, ఈ కాలు కదలడం కోసమే కొన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాం అన్నప్పుడు స్టెప్స్ ఎడిటింగ్ మాత్రం బాగా కన్వే చేశారు. సంతోషంగా ఉండడం అంటే మన జీవితాన్ని మనం లైక్ చేయడం, మన జీవితానికి ఎవడెవడో లైకులు కొట్టడం కాదు. ప్రతి ఒక్క యూట్యూబర్ ఇంక్లూడింగ్ మీ సంతోషంగా ఉండడం అంటే మన జీవితానికి మనం లైక్ కొట్టుకోవడం, ఎవడెవడో లైక్లు కొట్టడం కాదు. అది యూట్యూబర్లకు బాగా వర్తిస్తుంది అబ్బాయి డైలాగ్. భగత్ సింగ్, భగత్ సింగ్, భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ అన్న తర్వాత సేమ్ షాట్ ఎక్కడుంది? నేనైతే ఓజీలో చూశాను. మీరు ఎక్కడ చూసారు? కామెంట్ చేయండి. పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం. వావ్, ఇప్పుడు పవర్ఫుల్ డైలాగ్ ఉందబ్బా, చూద్దాం. ఎరగదీసే నక్షత్రం, ఎరగదీసే నక్షత్రం. కాదు 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 కాదు, పడేసే గోత్రం, ఉతికి పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం. వా సూపర్ ఉందబ్బా ఈ షాట్ అయితే మాత్రం. డైలాగ్ కూడా చాలా బాగుంది ఇది. కమాన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ దేశపు మగవాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా? ఈ దేశపు మగవాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా అన్నప్పుడు మళ్ళీ ముస్లిమ్స్ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు తిలకం, రెడ్డి తిలకం పెట్టేసి ఆయన స్టైల్ ఉంటది కదా, మేనేరిజం, అదే అక్కడ చూపించబోతున్నాడు. కానీ అలా వెళ్ళి ఆగిపోతుంది, మరి చెయ్యి చూడాలి. అయితే వావ్, హరిశంకర్ ఉస్తాద్, వావ్, ఊచకోత, March 19th. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. నిజంగా నాకైతే ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈసారి పర్ఫార్మెన్స్ నిజంగానే బద్దలైపోతుందేమో అనిపిస్తుంది అబ్బా. సో మీరేమంటారు? కామెంట్ చేయండి. నాకైతే మాత్రం ట్రైలర్ చాలా బాగా నచ్చింది. సో మూవీ చూడాలి. రిలీజ్ అయ్యేంత వరకు ఏం మాట్లాడుకోలేం. మూవీ సరిగా మంచి కంటెంట్ తో కానీ పడితే హరిశంకర్ గారికి అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఆయనకున్న క్రేజ్ కి, హరిశంకర్ గారు ఆయన ఏదైతే చూపించాలనుకున్నాడు, ఆయన మొన్న ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. నాకు ఆ కాన్ఫిడెన్స్ చూసిన తర్వాతనే ఉస్తాద్ సినిమా హిట్ అవుతుంది అనే నమ్మకం అయితే వచ్చింది. సో మూవీ చూడాలి. హిట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇంకా ఫ్యాన్స్ అడవుడైతే ఇక దాన్ని ఆపలేం. సో ట్రైలర్ తోటి, టీజర్ల తోటి, వీటితోటి మన సినిమాలని జస్ట్ చేయలేం కానీ ఓవరాల్ గా మూవీ రిలీజ్ అయిన తర్వాత, చూసిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. ఈ March 19th ఖచ్చితంగా మాట్లాడుకుందాం. నాకైతే ట్రైలర్ నచ్చింది. సో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.